सिंहासन पे हम आत्माएं राजन बने और शासन चलाएं। कर्मेंद्रियां कर्मचारी हमारी भ्रिकुटी बीच दरबार अपना सजाएं। मस्तक सिंहासन पे हम आत्माएं राजन बने और शासन चलाएं। करे मंत्रणा मिलके मन मंत्री से समाचार पूछे सजग संतरी से। बड़ी सावधानी से इस राजधानी को माया की छाया से पल पल बचाएं। मस्तक सिंहासन पे हम आत्माएं राजन बने और शासन चलाएं। कर्मेंद्रियां कर्मचारी हमारी त्रिकुटी बीच दरबार अपना सजाएं। है बुद्धि का मुंसिफ बड़ा न्यायकारी, मैं राजा भी राजी सुखी जनता सारी। सुसंस्कारों की जो सेना सजग हो तो दुर्गुण के दुश्मन से धोखा न खाए। मस्तक सिंहासन पे हम आत्माएं राजन बने और शासन चलाएं। कर्मेंद्रियां कर्मचारी हमारी त्रिकुटी बीच दरबार अपना सजाएं। खुदा दोस्त की हम पे है छत्र छाया कि खोया हुआ राज फिर से दिलाया। उपकार उसने किए हम पे इतने कि आभार धरती गगन मिल के गाएं। मस्तक सिंहासन पे हम आत्माएं राजन बने और शासन चलाएं। कर्मेंद्रियां कर्मचारी हमारी त्रिकुटी बीच दरबार अपना सजाएं। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు బాబా స్పెషల్గా కర్మేంద్రియాలని ఎట్లా జయించాలో చెప్తారు. मीठे बच्चे अपने आप से पूछो कि मैं कर्मेंद्रियां जीत बना हूँ. कोई भी कर्मेंद्रिया मुझे धोखा तो नहीं देता है. అంటే బాబా చెప్తారు, మీరు స్వయం మిమ్మల్ని అడగండి, ఏమీ అడగాల. నేను కర్మేంద్రియ జీత్ ఎంత అయినాను అంటే ఈ కర్మేంద్రియాలను ఎంత జయించినాను.
ఏదైనా కర్మేంద్రియ నన్ను మోసం చేస్తుందా లేదా, ఇట్లా కన్ను చూస్తుంది, పవిత్రంగానే అందరిని చూస్తుందా, వికారంగా చూస్తుందా, మాట్లాడతాం కోపంగా మాట్లాడతామా, ఎట్లా తినేటప్పుడు వశమైపోతామా, ఎవరైనా ఏదైనా వేరే వాళ్ళ అవగుణం చెప్పేటప్పుడు చాలా ఇంట్రెస్ట్గా వింటున్నామా ఏమి, ఇదన్నీ చూసుకోవాలి. లేదంటే ఇదంతా మోసం చేస్తూ ఉంటుంది ఇవన్నీ. అందుకే మనం దానికి ఆర్డర్ ఇవ్వాలి, చూసేదానికి వినేదానికి మోసం చేయకుండా చూసుకోవాలి, అప్పుడే జయించేస్తాం మనం. प्रश्न, कर्मातीत बनने के लिए तुम बच्चों को अपने आप से कौन सा वायदा करना है? कर्मातीत అయ్యేదాని కోసం మనం మనతోనే ఏం ప్రతిజ్ఞ చేసుకోవాలి? आंसर, अपने से वायदा करो कि कोई भी कर्म इंद्र कभी भी चलायमान तो नहीं हो सकता, नहीं होती है. బాబా అడుగుతారు, చూసుకోండి, మీరు ప్రతిజ్ఞ చేయండి, మళ్ళీ స్వయం ప్రతిజ్ఞ చేసుకోవాలి. నా కర్మేంద్రియాలు ఏదైనా చంచలంగా ఉందా అట్లా అని. ముझे अपनी कर्मेंद्रिय वश करनी है, నేను నా కర్మేంద్రియాల్ని నా వశం చేసుకోవాలి అట్లా అని ప్రతిజ్ఞ చేయాలి. बाबा ने जो भी डायरेक्शन दिए हैं उन्हें अमल में लाना है. బాబా ఏమంతా డైరెక్షన్స్ ఇచ్చినారు దాన్ని ప్రాక్టికలీ తీసుకురావాలి. బాబా కహే, मीठे बच्चे, कर्मातीत बनना है तो कोई भी कर्म इंद्रियों से विकर्म मत कर. माया बड़ी प्रबल है, आंखें धोखेबाज, इसलिए अपनी संभाल करो. అంటే బాబా డైరెక్షన్స్ ఇచ్చిందంతా ప్రాక్టికలీ తీసుకురావాలి. బాబా చెప్తారు, మీఠే బచ్చే, మీరు కర్మాతీత్ కావాలంటే కర్మేంద్రియాల నుంచి ఏ ప్రకారమైన వికర్మం చేయదు. మాయ చాలా ప్రబలం, శక్తిశాలిగా ఉంది. సో కన్ను ముఖ్యంగా మోసం చేసేస్తుంది. దాన్ని మన వశం పెట్టుకోవాలి. కన్నును చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ కంటితోనే అన్నీ జరిగి కన్ను చూస్తూ ఉంటుంది, ఏమేమి ఆలోచన చేస్తూ ఉంటుంది మనసు. అందువల్ల కన్నును కంట్రోల్ చేసుకోవాలి. బాబా ఏం చెప్తారు, కంటి ద్వారా ఆత్మాన్ని చూడండి అట్లా, వేరే అవగుణాలు కానీ శరీరానికి కానీ చూడకూడదు. ఓం శాంతి. బచ్చే ఆత్మాభిమాని హోకర్ బైఠే హో. బాబా అడుగుతున్నారు, ఆత్మాభిమాని అయ్యి కూర్చున్నారా? अपने आप से पूछो, हर एक बात अपने आप से पूछनी पड़ती है. बाबा युक्ति बताते हैं कि अपने से पूछो, ఆత్మాభిమాని హోకర్ బైఠా హూँ. అంటే ప్రతి ఒక్క మాట కూడా మనతో అడగాలి, చూసుకోవాలి, నేను ఎట్లా ఉన్నాను, ఆత్మాభిమాని అయి ఉన్నానా? బాబా ఏమో మనకు యుక్తి నేర్పిస్తారు, ఆ యుక్తి అనుసారంగా మనం నడుచుకుంటామా? గడి మనం చూసుకోవాలి, నేను ఆత్మాభిమాని అయ్యేసి కూర్చున్నానా అట్లా అని. బాబా తలంపు చేస్తున్నానా లేదా ఇది నుంచి చూస్తూ ఉండాలి. तो बाप को याद करते हैं क्योंकि ये है तुम्हारी रूहानी सेना. उस सेना में तो हमेशा जवान भी भर्ती होते हैं. इस सेना में जवान 16-15 14-15 वर्ष के भी हैं और 90 ईयर्स के भी बूढ़े भी हैं, तो छोटे बच्चे भी हैं. बाबा जब तक లౌకిక సేనలో ముసలివాళ్ళు లేదు, చిన్నపిల్లలు లేదు, అక్కడ యూత్ మాత్రమే అడ్మిట్ అవుతారు. ఇక్కడ మరి 14 ఇయర్స్ నుంచి కూడా చదివేదానికి వస్తారు. ఇది కూడా ఆత్మిక సేన. ఈ సేనలో యూత్ను ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ముసలివాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. तो ये सेना है మాయా పర్ జీత్ పానే కే లియే. అయితే ఇక్కడ ఈ సేన దేనికోసం అంటే మాయను జయించేదానికోసం.
तो हर एक को माया पर जीत पानी, बाप से बेहद का वस्ता पाना है, क्योंकि माया बहुत दुस्तर है. ఇక్కడ ప్రతి ఒక్కరు మాయను జయించాలి. మాయను జయించేదానికోసమే మనం వచ్చినాం, మిస్ అయినా అలా వచ్చినాం. మాయ కూడా చాలా పవర్ఫుల్. तो बच्चे स्वयं भी जानते हैं कि माया बड़ी प्रबल है. हर एक कर्म इंद्रियां धोखा बहुत देती है. सबसे पहले जास्ती धोखा देने वाली कौन सी कर्म इंद्रियां है? మాయను జయించాలి. ప్రతి ఒక్కరు చూడాలి ఏం మనం దేంట్లో ఫెయిల్ అవుతాం. ప్రతి ఒక్క కర్మేంద్రియాన్ని చెక్ చేసుకోవాలి. చాలా మోసం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మాయ ఇంత పవర్ఫుల్, ఏదో ఒక కర్మేంద్రియం ద్వారా మనని మోసం చేయించేస్తుంది. అందుకే చాలా జాగ్రత్తగా మాయ దగ్గర ఉండాలి. అంటే కర్మేంద్రియాన్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి. तो आंखें ही सबसे जास्ती धोखा देती. అన్నిటికంటే జాస్తి మోసం చేసే కర్మేంద్రియం ఏది? कर्ण. अपनी स्त्री होते हुए भी दूसरी की खूबसूरत देखती तो जट वह खींच लेती. వాళ్ళ భార్య ఉంటే కూడా ఇంకొకరిని చూస్తాడు, అట్రాక్ట్ అయిపోతాడు. కొంచెం బ్యూటీగా ఉంటే చాలు, ఆ బ్యూటీ అనేది ఆత్మ కంటికి ఆకర్షణ చేసేస్తుంది. కన్ను చాలా పెద్ద మోసం చేసేది. మనసు కూడా దాని వెంటనే పోతుంది. आंखें बड़ा धोखा देती है, दिल होती है उसको हाथ लगाए. तो बच्चों को समझाया जाता है सदैव बुद्धि से ये समझो कि हम ब्रह्मा कुमार कुमारियाँ भाई बहन हैं. इसमें माया बहुत गुप्त धोखा देती है. इसलिए ये चार्ट में लिखना चाहिए कि आज सारा दिन में कौन कौन सी कर्म इंद्रियां हमको धोखा दिया है. మనం సదా బుద్ధిలో పెట్టుకోవాలి, నేను బ్రహ్మ కుమార్ కుమారి అయినాను, పరస్పరంగా సహోదరులు. అయితే మాయ ఎంత మోసం చేస్తూ ఉంటుంది. కన్ను చూస్తుంది, వెంటనే ఆకర్షణ అయిపోతూ ఉంటుంది. అందువల్ల చార్టులో రాయాలి, ఉదయం నుంచి రాత్రి వరకు నన్ను ఏ కర్మ ఇంద్రియ మోసం చేసింది. అట్లా చాలా ఎక్కువ పెద్ద మోసం చేసేది కన్ను. ఈ కన్ను పైన మనం రాయాలి, బాబా లిఖనా चाहिए ఫలాని కో దేఖా హమారీ దృష్టి గై. అంటే ఫలానా ఎవరినో చూశాను, చాలా అందంగా ఉన్నారు, నా కన్ను వెళ్ళిపోయింది అట్లా అని. చాలామందికి అట్లా అవుతుంది. సూర్దాస్ కా మిసాల్ హై, అప్ని ఆంఖే నికాల్ దీ హై. ఇట్లా జరిగిన దానివల్ల సూర్దాస్ జీ ఏం చేస్తాడంటే తన కన్ను తీసేశాడు. ఈ కన్ను ఉంటేనే కదా చూసి మోసం చేస్తాం, అందువల్ల కన్నే తీసేశాడు. ఇక్కడ మన కన్ను తీయదు. ఈ కన్ను చాలా మోసం చేస్తూ ఉంటుంది. ఏదైనా కొంచెం బ్యూటిఫుల్గా ఉంటే చాలు, కన్ను చూస్తూనే ఉంటుంది. అది అలవాటు అయిపోయింది కంటికి. కంటికి బ్యూటీ చాలా అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. तो अपनी स्त्री को छोड़ कर के कोई अच्छी चीज़ देखी तो उस पर फिदा हो जाते. कोई गायन में होशियार होंगे, कोई श्रृंगार अच्छा करती होंगी, आंखें जट चलायमान हो जाती. इसलिए बाबा कहते हैं ये आंखें बहुत धोखा देती है. बल सर्विस भी करते हैं परंतु आंखें बहुत धोखा देती है. బాగా చెప్తారు, చాలామంది సర్వీస్ కూడా చేస్తారు కానీ కన్ను మోసం చేస్తారు. ఎవరైనా కొంచెం బ్యూటీ ఉంటే చాలు, కన్ను అట్రాక్ట్ అయిపోతుంది. అంత మోసం ఈ కన్ను, అంత పవర్ఫుల్గా ఈ మాయ కంటి ద్వారా మన మోసం చేసేస్తుంది. లేదంటే మనం సర్వీస్ కూడా చేస్తాం, కానీ ఎందుకు మోసం చేయాలి? అది అలవాటు అయిపోయింది కంటికి. కొంచెం బ్యూటీ ఉంటే చూసి ఆకర్షణ అయిపోతుంది. नहीं तो समझो हम अपने पद को भ्रष्ट कर लेते.
ఇంత మోసమైపోతే మన పదవి భ్రష్టమైపోతుంది. जो समझदार बच्चे हैं उनको अपने पास डायरी में నోట్ करना चाहिए. ఎవరు బుద్ధిశాలియో వాళ్ళు వాళ్ళ డైరీలో నోట్ చేసుకోవాలి. फलाने को देखा तो हमारी दृष्टि गई, फिर अपने को आपे ही सजा दो. ఫలాన్ని చూసి నా దృష్టి పోయింది అంటే ఫెయిల్. మనమే మనకు పనిష్మెంట్ ఇవ్వాలి. దాన్ని కరెక్షన్ చేసుకోవాలి. నాకు పనిష్మెంట్ ఏదైనా ఇవ్వాలి మనం. ఇంకా దేని చూడగంట పెట్టుకోవాలి. డైరీలో నోట్ చేసుకోవాలి. కంటి పైనే ఎక్కువగా అటెన్షన్ ఇచ్చి నోట్ చేసుకోవాలి. ఒక రోజు అంతా చూడండి మీ కన్ను ఏమేమి సామాన్ చూస్తుంది, ఎవరెవరిని చూస్తుంది, ఎట్లా ఆకర్షణ అయిపోతుంది. భక్తి మార్గంలో కూడా పూజ చేసే టైంలో బుద్ధి వేరే వేరే సైడ్ పోయినప్పుడు చెవి పట్టుకొని ఇట్లా ఇది చేస్తారు, చూటి వేస్తారు. అది భక్తి మార్గంలో. तो जब ऐसी कोई स्त्री आदि सामने आती है तो किनारा कर लेना चाहिए, खड़े होकर देखना नहीं चाहिए. అట్లా ఎవరైనా స్త్రీలు మన ముందు వస్తే, ఎవరైనా మనకి అట్రాక్ట్ చేసేవాళ్ళు, మనమే దూరంగా వెళ్ళిపోవాలి. నిలిచి చూస్తానే ఉండకూడదు. మనకి ఎవరిపైన ఆకర్షణ ఉంది అనుకోండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నారా అనుకుంటాం, వాళ్ళ దగ్గర ఉంటే మనకు కొంచెం దూరంగా వెళ్ళిపోవాలి. आंखें बहुत धोखा देने वाली है, इसलिए सन्यासी लोग आंखें बंद करके बैठ जाते हैं. అందుకే సన్యాసులు ఏం చేస్తారు, కన్ను మూసుకొని కూర్చుంటారు. స్త్రీలను ముందు కూర్చోబెట్టారు, సైడ్లో కూర్చోబెడతారు, వెనక్కి కూర్చోబెడతారు. పురుషులను ముందు కూర్చోబెట్టుకుంటారు. సత్యమైన సన్యాసులు అట్లా పురుషార్థం చేస్తారు, మోసం కాకుండా ఉండేదని. మళ్ళా కొందరు స్త్రీలను కొంచెం కూడా చూడరు. వాళ్ళు ముందు వస్తే చాలు అపశకునం అనుకుంటారు. వాళ్ళ దగ్గర ఏమీ తీసుకోరు కూడా స్త్రీల దగ్గర. तो तुम बच्चों को तो बहुत मेहनत करनी, विश्व का राज्य भाग लेना है, कोई कम बात थोड़ी है. విశ్వాన్ని రాజ్యమే తీసుకోవాలంటే ఇదేమైనా తక్కువ మాటనా? ఎంత పురుషార్థం చేయాలి. ముఖ్యంగా ఈ కన్నును జయించేదానికి ఎంత పురుషార్థం చేయాలి. అక్కడ భక్తి మార్గంలో 10,000, 12,000, 20,000, 1,00,000, 2,00,000 అట్లా సంపాదన చేసుకుంటారు అంతే. బాకీ ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ మనకు సత్యుగంలో ఎంత దొరుకుతుంది, ఎంత పెద్ద షౌకారు అయిపోతారు, అంత ఏమి ఈజీయా. అందుకే కన్ను పవిత్రత చాలా ముఖ్యం. మనసు చూసుకోవాలి. దేనిపైన కూడా మన మనసు ఆకర్షణే కాకూడదు, అట్లా ఉండాలి మనం. तो तुम बच्चों को अविनाशी वर्षा मिलता है, सब कुछ प्राप्त होती है, ऐसे कोई चीज़ नहीं रहती है जिसकी अप्राप्ति व माथा मार. कलयुग अंत और सतयुग आदि में रात दिन का फर्क है. బాగా చెప్తారు. అక్కడ సత్యుగంలో ఏ వస్తువు కూడా అప్రాప్తి లేదు, అన్నీ ప్రాప్తి ఉంది. మనకి ఏ ప్రకారమైన కష్టాలు ఉండదు. ఈ కలియుగ అంతు సమయానికి సత్యుగ ఆది సమయానికి రాత్రి పగలంత తేడా ఉంటుంది. ఈ కలియుగ అంతు సమయంలో ఏమీ లేదు, సత్యుగ ఆది సమయంలో అన్నీ ఉంటుంది. అక్కడ ఉండే రాజ్యమే వేరే, ఇక్కడ ఉండే రాజ్యం ఎంత రాత్రి పగలంత తేడా ఉంది. ఇప్పుడు तुम्हारी ये है पुरुषोत्तम संगम युग, पुरुषोत्तम अक्षर जरूर लिखना है. మనిషి से देवता की कितने అంటే భావదత్తారు పురుషోత్తమని అక్షరం కంపల్సరీగా రావాలి. అంటే ఇది పురుషోత్తమ సంగం యుగం. ఇక్కడ మనం మనిషి నుంచి దేవత అవుతుంది. ఎంతో శ్రేష్ఠ. బ్రాహ్మణ్ చాలా శ్రేష్ఠ అందరికంటే. మనుషులందరూ గాఢ అంధకారంలో ఉన్నారు. అంటే చాలామంది
స్వర్గాన్ని కూడా చూశాను. తండ్రి చెప్తారు, బిడ్డలు మీ ధర్మం ఎంతో సుఖం ఇచ్చే ధర్మం, మనుషులకి ఇదేం తెలుసు, తెలియదు. భారతవాసీలే మర్చిపోయినారు సత్యుగం అంటే ఎట్లా ఉంటుంది, స్వర్గం ఏదీనే తెలియలేదు. క్రిస్టియన్స్ అట్లీస్ట్ కొంచెం చెప్తారు స్వర్గంగా ఉండింది అట్లా అని. అయితే ఈ భారతవాసులకు అది కూడా తెలియలేదు. ఈ లక్ష్మీనారాయణ గాడెస్ అని చెప్పారంటే భగవాన్ భగవత్ అంటే అంత పరమాత్మ సమానంగా వాళ్ళ గుణాలు ఉంటుంది, మంచి గుణాలు. సో తండ్రి చెప్తారు, మీరు ఇప్పుడు ఎంత ప్రయత్నం చేయాలి ఆ సమానం అయ్యే దానికోసం ఎంత ప్రయత్నం చేయాలి. రోజు మన చార్ట్ చూసుకోవాలి, ముఖ్యంగా మన కర్మేంద్రియాల పైన చార్ట్ రాయాలి. ఈరోజు నా కన్ను ఎట్లా మోసం చేసింది, నా చెవి ఎట్లా మోసం చేసింది, వేరే వాళ్ళ అవగుణాలను ఇంట్రెస్ట్గా వినే దాంట్లో నా నోరు ఎంత మోసం చేసింది, తినే దాంట్లో కానీ మాట్లాడే దాంట్లో కానీ. ఇట్లా రోజు కూర్చొని కోర్టు లాగా మనమే మన చూసుకోవాలి, అడగాలి ఒక్కొక్క కర్మేంద్రియాన్ని కూడా ఏ మోసం చేసినావు అట్లా అని. సో మన తప్పును మనమే చూసుకొని మా బాబాకు చెప్పాలి. కొందరిలో ఏదైనా సామాన్ తినే దాంట్లో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎవరికి తెలియకుండా తీసి తినేస్తారు. ఇట్లా అది కూడా ఒక రకమైన మోసమా లేదా? నోటికి వశమైపోయినారు, టేస్ట్కి వశమైపోయినారు. अच्छे बड़े घर की बच्चियाँ बताती ऐसे माया वार करती है, छिपा कर खाना भी चोरी है ना. అంటే పెద్ద ఇంటి బిడ్డలు కూడా ఇట్లా పని చేసేస్తారు, చెప్తారు. అయితే బాబా ఇట్లా చేసినాను బాబా అట్లా అని. అంటే ఎవరికి తెలియకుండా ఇట్లా గుప్తంగా తినేది కూడా దొంగనే కదా. దొంగ వెరైటీ దొంగలు, కొందరు బట్టలు దొంగ, కొందరు తినే సామాన్ దొంగ, కొందరు స్లిప్పర్ దొంగలు, కొందరు ఎట్లా. ఈ దొంగతనం చేసేది చాలా పెద్ద తప్పు. సోబీ శివ్ బాబాకి యజ్ఞకి చోరీ ఏతో బహుత్ ఖరాబ్ హై. అది కూడా ఇది శివ్ బాబా యజ్ఞే కదా, బాబా ఇల్లు. ఇక్కడ దొంగతనం చేసేది చాలా పెద్ద చెడ్డ అలవాటు. దొంగగా ఉండేదే పెద్ద చెడ్డ అలవాటు. ఈ అలవాటును పూర్తిగా మార్చుకోవాలి. బురి ఆదత్ హోంగి తో క్యా బనేంగి. మనలో ఈ చెడ్డ అలవాట్లంతా ఉంటే సత్యుగంలో ఏమవుతాం, సర్వెంట్ అయిపోతాం, చండాలు అయిపోతాం. అందువల్ల ఇట్లా దొంగతనం చేసే అలవాటు మాత్రం ఉండకూడదు. ఇది మంచిది కాదు, రాయల్టీ లేదు. కక్కా చోర్ సో లక్కా చోర్. ఒక చిన్న సామాన్ దొంగతనం చేసినా కూడా పెద్ద దొంగ అనే అర్థం. మాయా ఏకదమ్ నాక్ సే పకడ్ లేती. ये आदत बहुत बुरी है. बुरी आदत होंगी तो क्या बनेगी. ఈ అలవాటు చాలా చెడ్డ అలవాటు, దొంగతనంగా ఉండేది. ఇది ఎంత పెద్ద చెడ్డ అలవాటు, రాయల్టీయే లేదు ఇది. ఇట్లా ఎవరికి తెలియకుండా తీసి పెట్టుకునేస్తారు వేరే వాళ్ళ సామాన్ని. ఈ అలవాటు ఉంటే ఏమవుతారు, స్వర్గంలో పోదారు కానీ అక్కడ పెద్ద పొజిషన్ దొరకదు. స్వర్గంలో పోయేది పెద్ద మాట లేదు. అయితే అక్కడ పోయి ఒక పొజిషన్లో ఉండాలనా లేదా? రాజా రాణి ఎక్కడ, ప్రజలు ఎక్కడ, సర్వెంట్స్ ఎక్కడ, చాలా తేడా ఉంటారా లేదా? సో కర్మేంద్రియాలని మోసం చేస్తున్న అది దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. కర్మేంద్రియాలని చాలా బాగా కంట్రోల్ చేసుకోవాలి. ఈ చూసిన వెంటనే తీసి తింటుంది, అది ఎంత మోసం. సో కానే కదా దీనికి కారణం. సో సంభాల్ కర్నీ చాయి, మన దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ऊंच पद पाना है तो बाप के डायरेक्शन पर चलना है. बाप डायरेक्शन देंगे, माया फिर बीच में आकर के विघ्न डालती है. బాబా ఏమో మాకు డైరెక్షన్స్ ఇస్తారు, ఇట్లా నడుచుకోండి, ఇట్లా నడుచుకోండి, అమలు చేయాలి. అయితే మాయ వేరే డైరెక్షన్లో తీసుకొని వెళ్ళిపోతుంది, విఘ్న వేస్తుంది మాయ. తండ్రి చెప్తారు,
भूलो मत, नहीं तो अंत में बहुत पछताएंगे। नापास होने का फिर साक्षात्कार भी होगा। బాగా చెప్తారు. మర్చిపోవద్దు నేను ఇచ్చే డైరెక్షన్స్, లేదంటే లాస్ట్లో పశ్చాత్తాపం చేయాలి. ఫెయిల్ అయిపోతారంటే సాక్షాత్కారం కూడా అవుతుంది, ఫెయిల్ అయ్యే సాక్షాత్కారం. ఇప్పుడు బాబా చెప్తారు, మీరు నర్వించి నారాయణ అయ్యేదానికి ఇక్కడ వచ్చినారు, మర్చిపోవద్దు. అయితే స్వయంను చూసుకోవాలి, లాయక్ అయినానా లేదా. మన పోతా మీరు రాయాలి, అంటే అకౌంట్స్ రాయాలి, చార్ట్ రాయాలని అర్థం. చాలామంది చాలా కష్టంగా ఇది ప్రాక్టికల్లీ తీసుకొస్తారు. ఎవరు చార్ట్ రాసే పాయింట్నే ప్రాక్టికల్ తీసుకొచ్చేదే లేదు. చార్ట్ కంపల్సరీ చూసుకోవాలి, రాత్రి రాయాలి. బాబా చెప్తారు, దీని నుంచి మీ ఉన్నతి కూడా అవుతుంది. చార్ట్ రాసే దాంట్లో మీ ఉన్నతి అవుతుంది. రోజంతా ఏం చేస్తున్నారో దాని పోతా మేలు రాసేది ఏం కష్టం, దాని అకౌంట్ రాయాలి. ముఖ్యంగా కంటి పైన అటెన్షన్ ఇచ్చి మన అకౌంట్ రాయాలి. నాకు దేనిపైన ఇంకాను దృష్టి పోదా ఉండి చూసుకోవాలి. कोई को देखेंगे तो ख्याल तो नहीं आता है, మాట్లాడాలి, చేయాలని కొందరిపైన ప్రభావిత అయిపోతారు. ప్రభావిత అయిపోయేసి వాళ్ళ దగ్గర మాట్లాడాలి, వాళ్ళని ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. అది కూడా తప్పు. మనసు పోతుంది. వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి, వాళ్ళకి ఏమైనా తినిపించాలి, వాళ్ళది చింత వస్తూ ఉంటుంది. మనసులో వాళ్ళది సంకల్పం జరుగుతూ ఉంటుంది. అంటే ఆకర్షణ, అంటే కొందరు కన్యలు కుమార్స్ పైన అట్లా సంకల్ప చేస్తారు, కొందరు కుమార్స్ కన్యల పైన అట్లా సంకల్ప చేస్తారు. ఇదంతా తప్పు. మనం బాబా తలంపు చెప్పాలి, వేరే ఎవరి పైన ఆకర్షణ కాకూడదు. బిడ్డలు దీనిపైన చాలా ఎక్కువగా ప్రయత్నం చేయాలి. కర్మేంద్రియాలు అంతా మోసం చేసేస్తుంది. ఇది రావణ్ రాజ్యం కదా. ఈ రావణ్ రాజ్యంలో ఇట్లా ఇట్లా సంకల్పాలంతా వస్తూ ఉంటుంది, అశుద్ధ సంకల్పాలు. దాని ప్రకారం కన్ను చూస్తూ ఉంటుంది. బాబా చెప్తారు, ఆ మాటలంతా చింత చేయకూడదు, వేరే వేరే చింత అంతం చేయకూడదు, ఎవరిపైన మన సంకల్పం చేయకూడదు. ఎందుకంటే ఇది రావణ్ రాజ్యం. సత్యుగంలో ఇట్లా ఉండదు. సత్యుగంలో ఎవరిపైన ఇట్లా అట్రాక్షన్ లేదు, ఎవరిపైన ప్రభావిత అయ్యలేదు. ఎందుకంటే అక్కడ రావణే లేదు, రావణ్ రాజ్యమే లేదు, చింత మాటనే లేదు. అక్కడ ఇట్లా చింత అంతం చేసి అంటే సత్యుగంలో కూడా ఏమైనా చింత ఉంటే అది కూడా నరకమే అయిపోతుంది, దాని స్వర్గం చెప్పాలి. సో అక్కడ ఏ ప్రకారమైన చింత లేదు. బాబా చెప్తారు, మీరు చాలా పెద్ద పదవి తీసుకునే దానికోసమే భగవాన్ వచ్చి ఇక్కడ మీకు చదివిస్తున్నారు. తండ్రి చెప్తారు, మాయా నిందను చేయిస్తుంది. మీరందరూ నన్ను ఎంత అపకారం చేశారు, నేను వచ్చి మీకు ఉపకారం చేస్తున్నాను. బిడ్డలు, ఇప్పుడు మీరు ఒకవేళ కుదృష్టియే పెట్టుకుంటే చాలా నష్టం అయిపోతుంది. మీకు చాలా పెద్ద లక్ష్యం దృష్టిని పరివర్తన చేయాలి. అందుకే బాబా చెప్తారు, మనం చార్ట్ రాసుకోవాలి, దృష్టి పైనే చార్ట్ రాయాలి. ఎంత అది వికర్మం చేయిస్తుంది. ఇప్పుడు మనం చార్ట్ పైన అటెన్షన్ పెట్టుకొని మన కంటి పైన అటెన్షన్ పెట్టుకొని వికర్మం చేయకుండా ఉండాలి. మోసం చేస్తే ఏమి లాభం? మన ఎందుకు అట్లా మోసం అయిపోవాలి కర్మేంద్రియాల ద్వారా? మనం కూడా ఎవరిన మోసం చేయకూడదు. మన కర్మేంద్రియాలు మన మోసం చేయకుండా చూసుకోవాలి. ఇప్పుడు వికర్మ జీత్ కావాలి. వికర్మ జీత్ సంబంధం స్టార్ట్ అవుతుంది సత్యుగంలో. మనమే ఇప్పుడు బిడ్డలు జయించాలి, అప్పుడే వికర్మ జీత్ సంబంధం వస్తుంది. తండ్రి చెప్పినారు, వికర్మ జీత్ సంబంధం
ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? సతీ త్రేత వరకు ఏం లేదు. తర్వాత వికర్మ సంవత్ స్టార్ట్ అవుతుంది, వామ మార్గాలు పోవడం. సో వికర్మ జీత్ సంవత్, వికర్మ సంవత్, ఇవి రెండు 5000 సంవత్సరాలు. బాబా కర్మాని గతి మనకు నేర్పిస్తారు. కర్మ అకర్మ వికర్మ అక్షరం ఉందా లేదా? మాయకు వశమైపోతే వికర్మ అయిపోతుంది. సో మనుషులు మాయకు వశమై ఏ పని చేసినా సరే అదంతా వికర్మం చెప్పు. సత్యుగంలో మాయ లేదు, అందుకే అక్కడ ఏ పని అయినా సరే అకర్మ అవుతుంది. ఈ సంగం యుగంలో మన బాబా తలంపులో 3వ నేత్రంతో చూసుకొని ఏ పని చేసినా అది సుకర్మ అవుతుంది. సో బాబా మనకు 3వ నేత్రం ఇచ్చినారు. ఈ 3వ నేత్రం ద్వారానే అన్ని చూడాలి. మన త్రికాలదర్శి త్రినేత్రి అయ్యాం ఈ సమయంలోనే సంగం యుగాన్ని. సో మనం 3వ నేత్రి నిదానంగా అవుతుంది, అంటే కంప్లీట్గా ఇంకా కాలేదు. అప్పుడప్పుడు 3వ నేత్రం మూసేసి ఈ నేత్రంతో మోసం అయిపోతాం. ఈ మొత్తం డ్రామాది రహస్యం బుద్ధిలో ఉందా లేదా? జ్ఞాన నేత్రం అది. మూలవతన్ అంటే ఏమి? సూక్ష్మవతన్, స్థూలవతన్లో ఏమి? ఇక్కడ స్థూలవతన్లో 84 జన్మాని చక్రం ఎట్లా తీసుకుంటాం, ఎట్లా ధర్మాలు వృద్ధి అవుతుంది, ఈ విషయాలంతా మీరు తెలుసుకున్నారు. వేరే వేరే ధర్మం వాళ్ళు వస్తారు, సద్గతి ఏమి ఇచ్చేదానికి లేదు. శివబాబా ఎప్పుడు వస్తారో అప్పుడే సద్గతి అనేది అవుతుంది. ధర్మస్థాపకులను గురువుని చెప్పరు. గురువు అంటే సద్గతి ఇచ్చేవాళ్ళు. సర్వకా సద్గతి దాత ఒకరే శివబాబా సద్గతి ఇస్తారు. సో ఇప్పుడు అందరూ సద్గతి అయిపోతుంది ఈ సమయంలో. ఆ ధర్మస్థాపకులు కూడా చెప్తారు ఏమి, వాళ్ళ గురువుని చెప్పరు, వాళ్ళ ఊరికే ధర్మస్థాపన చేశాను వచ్చిన ధర్మస్థాపన చేశాను నిమిత్త అవుతారు. బాకీ సద్గతి చేయలేదు. వాళ్ళని తలంపు చేసే పోయి ఏమీ మనకు సద్గతి రాదు, వికర్మ వినాశం కాదు. సో ఇది అదంతా భక్తి మార్గం. ఇప్పుడు తండ్రి మనకు చెప్తారు మాయ చాలా పవర్ఫుల్. ఈ మాయతో మనకు యుద్ధం, ఇప్పుడు దాన్ని జయించాలి. మనందరూ ఇప్పుడు శివశక్తి పాండవ సేన, ఈ సేనలో ఉన్నాం. పాండవ సేన, శివశక్తి పాండవ సేన. సో మీరు అందరికీ గైడ్ కూడా అవుతారు. శాంతిధామ్ సుఖధామ్ దారి చూపించే గైడ్ అయినారు బాబా. మరి చెప్తారు బాబా తలంపై చేయండి, వికర్మ వినాశం అయిపోతుంది. అసలు గైడ్ పని కూడా ఇదే, అందరికీ ఈ పాయింట్ చెప్పాలి. పరమాత్మ తలంపు చేయండి, వికర్మ వినాశం అయిపోతుంది. అయితే అందరికీ ఇట్లా చెప్పి మరి మనమే ఇంకొక సైడ్ పాపకర్మం చేయకూడదు. చేస్తే 100 times పనిష్మెంట్ వస్తుంది. వేరే వాళ్ళకి ఏమో చెప్పేది బాబా తలంపు చేయండి, వికారం వినాశం అయిపోతుంది. మనమే వికర్మం చేస్తే ఎంత పెద్ద పాపం అయిపోతుంది. 100 times పనిష్మెంట్. దాన్ని ఎంతో సాధ్యమంత వికర్మం చేయకుండా ఉండాలి. కర్మేంద్రియాలు మోసం చేస్తుంది. తండ్రి చెప్తారు ఇది చాలా చంచలంగా ఉంటుంది. ఇప్పుడు చంచలత ఉండకూడదు. బాబా నడవడికతో అందరిది అర్థం చేసుకుంటారు. ఎవరు ఎట్లా నడుచుకుంటారు, ఎవరు ఎట్లా నడుచుకుంటారు. ఈ నడవడికే చాలా ముఖ్యం. అంటే చాలా రాయల్గా నడుచుకోవాలి. కళ్ళు చూసే విధానాలని అర్థమైపోతుంది వీళ్ళు ఎట్లా చంచలంగా ఉన్నారు అట్లా. సో బిడ్డలకు మాయ తుఫాన్ ఏమో వస్తుంది. స్త్రీ మరి పురుష అనుకుంటారు మాయ తుఫాన్ వస్తుంది అట్లా. అయితే కంటి పైన అటెన్షన్, అధికారం ఉండాలి. మన అధికారాన్ని పోగొట్టుకోకూడదు. కన్ను పైన ఫుల్ డామినేషన్ ఉండాలి. లేదంటే దాన్ని లూజ్గా వదిలేస్తే ఎక్కడెక్కడ వెళ్ళిపోతుంది.
ఎవరెవరిని చూస్తూ ఉంటుంది. శివబాబా బిడ్డలు మనం. సో మనం బాబా దగ్గర ప్రతిజ్ఞ చేస్తాం. రాఖీ కట్టేటప్పుడు ప్రతిజ్ఞ చేస్తారా లేదా? మాయ మోసం చేయకుండా ఉండాలని, దాని నుంచి విడిపించుకోవాలని. కర్మేంద్రియానికి వశమైపోతాం అంటే కర్మాతీత అవస్థ ఉండదు. దాని అంతా వశం చేసుకోవాలి మనం. మన వశం అది ఉండాలి కర్మేంద్రియాలు. అప్పుడే కర్మాతీత అర్థం. నువ్వు చెప్పేదేమో చాలా ఈజీగా ఉంటుంది, మనం లక్ష్మీనారాయణ అవుతాం అట్లా అని. అయితే దానికి అర్థం చేసుకొని చెప్పాలి. లక్ష్మీనారాయణ ఏదంటే పెద్ద రాజారాణి. ఎంత కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ ఉండాలి మనకు, మన కర్మేంద్రియాల పైన. బాబా డైరెక్షన్ అనుసారంగా ప్రాక్టికలీ రావాలి. ఏమేమి బాబా చెప్తారో దానంతా అమల్లో తీసుకురావాలి ప్రాక్టికలీ. ఊరికే బాబా బాబా అని చెప్పేది కాదు. బాబా దగ్గర ఉండి ఫుల్ ఆస్తి తీసుకోవాలి. ఇట్లా టీచర్ ఎక్కడ ఉన్నారు మనకు ఇంత బాగా నేర్పించేవాళ్ళు? వేరే ఎక్కడ ఇంత మంచి టీచర్ మనకు దొరకరు. సో ఇట్లా బాబా చెప్తారు. ఇదంతా మాటలు దేవి దేవత ధర్మం వాళ్ళకి అర్థమయ్యేది. ఇప్పుడు దేవతా ధర్మం వల్ల ఎవరు వస్తారు వాళ్ళు. అయితే అక్కడ పోయిన తర్వాత ఈ విషయాలంతా ఏమీ ఉండదు. దేవతలకు అక్కడ డైరెక్ట్ జ్ఞానం లేదు. మరి వేరే ధర్మం వాళ్ళకి ఎక్కడ వస్తుంది జ్ఞానం? లేదు. సంఘంలోనే బాబా వచ్చి జ్ఞానం ఇస్తారు. ఈ రథంలో వచ్చి ఇస్తారు బాబా. ఇది నా రథంని చెప్తారు శివబాబా. ఈ రథాన్ని తీసుకున్నాను మీ బిడ్డ మీకు రాజ్యం ఇచ్చేదానికోసం. బెగర్ ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో అందరూ కంప్లీట్ బెగర్. నాది లేదు ఏమి లేదు అట్లా ఉండాలి. నాది ఏముంది? శివబాబా బ్రహ్మ బాబా శివబాబాకు రథం ఇచ్చేసినారు. చెప్తారు ఇది శివబాబా రథం లోన్ తీసుకున్నారు బ్రహ్మబాబా శివబాబా. మరి చెప్తారు బ్రహ్మబాబా నేను లోన్ ఇచ్చినాను, స్టూడెంట్ లైఫ్లో ఉన్నాను. స్టూడెంట్ లైఫ్ ఈజ్ ద బెస్ట్. తమో ప్రధాన ఆత్మని సత్వ ప్రధానిగా చేస్తారు బాబా. పూజ్య దేవతగా అవుతాం మనకి. మనిషి నుంచి దేవత అయ్యేదానికి పరమాత్మ ఈ శరీరాన్ని లోన్ తీసుకొని మనకు చదివిస్తూ ఉన్నారు. వేరే ఏ కష్టం లేదు మనకు. ఆత్మను అనుకుని శివబాబా తలంపు చేస్తూ ఉంది. అతీత నుంచి పావనయ్యి ఏ సంశయం రాకూడదు. చాలామంది బిడ్డలకు సంశయం వచ్చేస్తుంది. అదృష్టంలో లేని వాళ్ళకు సంశయం వస్తుంది. ఏం సంశయం అంటే శివబాబా దీంట్లో వచ్చి ఎట్లా చదివిస్తారు, నాకేమో డౌట్ అని చెప్తారు, నాకు అర్థం కాలేదు అని చెప్తారు. అంటే వాళ్ళకి అదృష్టమే లేదు నా డౌట్. ఇట్లా వస్తే అదృష్టం లేని వాళ్ళకి డౌట్స్ వచ్చాయి. రాజ్యాల దగ్గర ఎంతమంది దాసులు ఉంటారు. ఇట్లా డౌట్స్ వచ్చే వాళ్ళందరూ ఏమవుతారు? ఏదో ఒక పాదు రాజ్యంలో बाप की याद बिगड़ विकार विनाश नहीं हो, పూరి సజా ఖానీ పడి. బాబా తలంపు లేదంటే ఫుల్ పనిష్మెంట్ తీసుకోవాలి. వికారం వినాశం కాదు. ఈ రాజ్యం స్థాపన అవుతుంది. ఇప్పుడు రాజ్యాలు ఎంతమంది దాసీలు ఉంటారు. బాబాతో రాజ్యంకి కనెక్షన్ మీది అయ్యాయన బ్రహ్మ బాబా వజ్ర వ్యాపారిగా ఉండేటప్పుడు రాజాల కనెక్షన్లో కూడా వచ్చినారు. రాజాల దగ్గర కూడా బిజినెస్ చేసినారని చూసినారు. ఒక్కొక్క రాజాకు ఎంతమంది దాసీలు ఉంటారు. అట్లా దాసీలను డౌరీ రూపంలో కూడా ఇస్తారు. డౌరీ. సో ఇక్కడ మరి ఎంత దాసీలు సత్యుగాను కావాల్సింది ఉంటుంది. ఇదంతా రాజధాని ఇప్పుడు స్థాపన అవుతుంది. బాబాకు తెలుసు ఎవరెవరు ఏమేమి చేస్తారు.
ఎట్లా ఎట్లా అక్కడ పోయి ఉంటారు అంటాను. ప్రతి ఒక్కరిది అకౌంట్ బాబా దగ్గర ఉంది. మనం కూడా చెప్పాలి, మనం రాసి మనం కూడా బాబాకు చెప్పాలి, బాబా నాకు కర్మేంద్రియాలు ఇట్లా ఇట్లా ఉంది ఎట్లా అని. ఈ సమయంలో చనిపోతే మనం ఏమవుతాం? కర్మాతీత అవస్థ లేకుండా కర్మేంద్రియానికి వశమయ్యేసి చనిపోతే ఏమవుతాం? దాసి అవుతాం. కర్మాతీత అవస్థల పోతే మన రాజ్య అయిపోతాం. ఇది చాలా పెద్ద సంపాదన. ఇది కర్మాతీత అయ్యేదానికోసం బాబా ఏం నేర్పిస్తారు. ఈ సంపాదన ముందు లౌకిక్ బిజినెస్ ఏమీ లేదు. ఎంత బిజినెస్ చేస్తారు మనుషులు, తినేదానికి తాగేదానికి. ఎక్కడెక్కడ వాళ్ళు బిజినెస్ చేసేటప్పుడు టైమే లేకుండా బిజినెస్ చేస్తారు, అంత బిజీగా ఉంటారు. భోజన టైంలో కూడా ఫోన్ వస్తూ ఉంటుంది. ఎంత పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళకి. ఇట్లా మనుషులు జ్ఞానం తీసుకునేందుకు లేదు. ఇక్కడ పేదవాళ్ళని, సాధారణ వాళ్ళని జ్ఞానం తీసుకుంటారు. షౌకార్లు టైమే లేదు, భోజనం చేసేదానికి కూడా టైం లేదు అని చెప్తారు. వాళ్ళు తింటూ ఉండేటప్పుడు ఫోన్లో బిజినెస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మహర్షి బాబా చెప్తారు, నా తలంపు చేస్తూ ఉంటేనే వికారం వినాశం అవుతుంది. బాబా తలంపు చేసేదానికి షౌకార్లకి ఎక్కడ టైం ఉంది? బిజినెస్లోనే బిజీగా. तो बाबा చెప్తారు, मीठे मीठे बच्चों को बार बार समझाते हैं, हर एक को ये पैगाम देना. మధురమైన బిడ్డలకు గడి గడి బాబా చెప్తారు, ప్రతి ఒక్కరికి ఈ సందేశం ఇవ్వాలి. ఆత్మను అనుకుని పరమాత్మ తలంపు చేసే సందేశం. మరి మన మనసులో కూడా ఎప్పుడు బాబా తలంపే ఉండాలి. చాలామంది బిడ్డలకు తలంపే లేదు. శివబాబా మరి చెప్తారు, కొందరికి ఎంత ప్రీతి ఉందంటే వాళ్ళు బాబా తలంపు చేసినప్పుడు కంట్లో నీళ్లు వచ్చేస్తుంది. అంత తలంపు కొందరు చేస్తారు ప్రీతిగా. కొందరికి ఎప్పుడు ఇదే రాదు, బాబా తలంపే లేదంటే కంట్లో నీళ్ళు ఎక్కడ వస్తుంది. కొందరు ఎవరు చూడలేదు కొందరు బాబాని. వాళ్ళకి మనసులో ఎట్లా వస్తుందంటే పోవాలి, బాబాని మీట్ చేయాలి అని వస్తూ ఉంటుంది. దూరంగా కూర్చొని కూడా కంట్లో నీళ్ళు పెట్టుకొని తలంపు చేస్తూ ఉంటారు. అంత ప్రీతి బాబా పైన. ఇది వండర్. బ్రహ్మ బాబాకు కూడా చాలా సాక్షాత్కారాలు అయ్యి, ఇంకా కొంచెం ముందు పోలేదు, చాలా సాక్షాత్కారాలు అవుతూ ఉంటుంది. मनुष्यों को मरते समय सब आकर के कहते हैं भगवान को याद कर. చనిపోయేటప్పుడు చెప్తారు, భగవాన్ తలంపు చేయి, భగవాన్ తలంపు చేయి, శివ్ బాబా తలంపు చేయని చెప్తారు. బాబా ఇప్పుడు మనకు చెప్తారు, మీరు ఎంతో పురుషార్థం చేసి మేకప్ చేసుకోండి, బాగా ఎక్కువ బాబా తలంపు చేస్తూ ఉండాలి. ఎప్పుడంతా టైం దొరుకుతుందో కూర్చొని బాబా తలంపు చేస్తూ ఉండండి. అంత ఎక్కువ భారీ సంపాదన ఇది. భగవాన్ తలంపు భారీ సంపాదన. కొందరికి మరి ఎంత చెప్పండి, వాళ్ళ బుద్ధిలో ఇదంతా కూర్చొనేదే లేదు, అర్థమే కాదు. చాలామంది పరమాత్మ తలంపు ఎంత ముఖ్యం అది వాళ్ళకి అర్థం కూడా కాదు. సో కళ్యాణార్థం అందరికీ చెప్తూ ఉండాలి, స్వయం కళ్యాణ్ కూడా చేసుకుని పోతూ ఉండాలి. తండ్రి శ్రీమత్ అనుసారంగా కూడా నడుచుకునే ఉండాలి. మరి బిడ్డలు చాలా పురుషోత్తం కావాలి, ఉత్తమ పురుషుల్లోనే ఉత్తమ పురుషు కావాలి. మనందరం లక్ష్యం మన ముందు అదే ఉంది కదా. బాబా సర్వీస్ కోసం కూడా యుక్తి నేర్పిస్తూ ఉంటారు. సర్వీసును చేయాలి, సందేశం కూడా అందరికీ ఇస్తూ ఉండాలి. అంటే సందేశంలో అందరికీ చెప్పాలి. ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయిపోతుంది, స్పెషల్గా భారత్ మరి మొత్తం ప్రపంచంలో కూడా. ఈ యుద్ధం అయిన తర్వాతనే
భారత్లోని శాంతి ఉంటుంది, విశ్వంలో కూడా సుఖశాంతి ఉంటుంది. ఇట్లా ఇట్లా అన్ని భాషలో ఇది కాంప్లెక్స్ కొట్టియాలి. భారత్ ఎంత పెద్ద, ప్రతి ఒక్కరిది తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి తెలియాలి ఈ భారత్లో ఎంతమంది ఉన్నారు. మూల మూలల పోయి కూడా చెప్పాలి. ఎవరు లాస్ట్లో చెప్పకూడదు మాకు తెలియదే అని చెప్పకూడదు. అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలి, ఈ సందేశం ఇవ్వాలి. ఏరోప్లేన్ నుంచి కూడా సందేశం ఇవ్వాలి. అంటే కాగితాల పైన ఉండి కింద వేయాలి, న్యూస్ పేపర్లో వేయాలి, ఎట్లయినా అందరినీ లేపించాలి. ఎందుకంటే ఇప్పుడు టైం దగ్గర వచ్చేసింది. ఇప్పుడు అందరూ ये भी दिखाया हुआ है. अच्छा, मीठे मीठे चुटकुले दे बच्चों पर माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. धारणा कोत्र मुख्य सार. स्वयं में जो भी बुरी आदत है उसकी जांच करके निकालने के लिए मेहनत करनी. మన లోపల ఏదైనా చెడ్డ అలవాట్లు ఉంటే దాన్ని చెక్ చేసుకొని తీసేయడానికి ప్రయత్నం చేయాలి. अपना सच्चा కోటా మీల్ రఖనా है. మనది సత్యమైన అకౌంట్స్ పెట్టుకోవాలి. మనం బాప్ కే డైరెక్షన్స్ పర్ చల్నా है. తండ్రి డైరెక్షన్ అనుసారంగా నడుచుకోవాలి. మరి सेकंड पॉइंट, ऐसा कोई कर्म नहीं करना है जिससे बाप का नाम बदनाम हो. अपनी उन्नति का ख्याल रखना है. ఇట్లా ఎంత చెడ్డ పని చేయకూడదు, తండ్రి పేరు చెడిపోయేట్టుగా. మన ఉన్నతిని విచారం చేస్తూ ఉండాలి. జరా भी కుదృష్టి नहीं रखनी है. కొంచెం కూడా కుదృష్టి అనేది ఉండకూడదు. అలా వరదాన్. देह अभिमान के त्याग द्वारा श्रेष्ठ भाग्य बनाने वाली सर्वसिद्धि स्वरूप भाव. देह అభిమానాన్ని త్యాగం చేసేవాళ్ళు శ్రేష్ఠ భాగ్యం చేసుకునేవాళ్ళు सर्वसिद्धि स्वरूप भाव. देह अभिमान का त्याग करने अर्थात देही अभिमानी बनने से बाप के सर्व संबंध का सर्व शक्तियों का अनुभव होता है. ये अनुभव ही संगम युग का सर्वश्रेष्ठ भाग्य है. అంటే ఆత్మ అభిమాని అయితే దేహ అభిమానాన్ని త్యాగం చేసి దేహి అభిమాని అయ్యేది అంటే తండ్రి దగ్గర సర్వ సంబంధాలు సర్వశక్తులను అనుభవం చేసేది. ఈ అనుభవమే సంగం యుగంలో सर्वश्रेष्ठ भाग्यम ने अर्थ. विधाता द्वारा मिली हुई इस विधि को अपनाने से वृद्धि भी होगी. विधाता द्वारा దొరికిన ఈ విధానాన్ని మనం అడాప్ట్ చేసుకుంటే వృద్ధి కూడా అవుతుంది. సర్వసిద్ధియా भी प्राप्त होती है. అన్ని సర్వసిద్ధిలు ప్రాప్తి అవుతుంది. देहदारी के संबंध वासने भी तो अपना सांस तक असली स्वरूप सब छोड़ दिया. దేహదారి సంబంధంలో వచ్చిన కదా ద్వాపర యుగం నుంచి వాళ్ళ స్నేహంలో వాళ్ళ ప్రీతిలో దేహదారి ప్రీతిలో మనం మన క్రీటాన్ని పోగొట్టుకున్నాం, మన సింహాసనం పోగొట్టుకున్నాం, మన ఒరిజినల్ స్టేజ్ ఏమో పొజిషన్ అని పోగొట్టుకునేసాం. సో బాబా దగ్గర ఎప్పుడు మనకు స్నేహం ఉంటుందో అప్పుడే మళ్ళీ అన్ని రిటర్న్ అవుతుంది. ఈ దేహాభిమానానికి దాని ముందు దేహాభిమానానికి త్యాగం ఏముంది? తండ్రి మనకు ప్రాప్తి అయినారంటే అన్నీ తిరిగే ప్రాప్తి అవుతుంది. సాజ్ తక్కువ తిలక్. అప్పుడు దేహాభిమానం త్యాగం ఎందుకు చేసానికి లేదు? ఈ ఒక్క త్యాగం నుంచి ఎంతో సర్వశ్రేష్ఠ భాగ్యం మనకు దొరుకుతుంది. స్లోగన్. क्रोध मुक्त बनना है तो स्वार्थ के बजाय निस्वार्थ बनो. इच्छाओं के रूप का परिवर्तन कर क्रोध मुक्त కావాలంటే స్వార్థానికి బదులుగా నిస్వార్థంగా కావాలి.
కోరికలంతా పరివర్తన చేసుకోవాలి. శుద్ధ కోరిక. ఈ అశుద్ధ కోరికకు బదులుగా శుద్ధ కోరిక, మనం సత్యుగంలో పెద్ద పదవి తీసుకోవాలని శుద్ధ కోరిక ఉండాలి. అట్లా కోరికలను పరివర్తన చేసుకుంటే అప్పుడే మనకు కోపం కూడా రాదు. ఓం శాంతి. जीवन के दाता, सांसों के स्वामी, ये नैया की पतवार तुमको है अर्पण। जीवन के दाता, सांसों के स्वामी, ये नैया की पतवार तुमको है अर्पण। प्राणों के प्यारे बाबा हमारे, प्राणों के प्यारे बाबा हमारे, तुझे तेरा सब कुछ समर्पण समर्पण। जीवन के दाता, सांसों के स्वामी, ये नैया की पतवार तुमको है अर्पण। सदा के साथी, सच्चे सहारे, तेरे थे, तेरे हैं, तेरे ही रहेंगे। तुम्हारी ही श्रीमत पे चलते रहेंगे। कहेंगे जो भी हम वो करते रहेंगे। दिल के दिलाराम, दिल से हम कहते, दिलों जान से बाबा तुझ पे है अर्पण। प्राणों के प्यारे बाबा हमारे, तुझे तेरा सब कुछ समर्पण समर्पण। जीवन के दाता, सांसों के स्वामी, ये नैया की पतवार तुमको है अर्पण। नहीं पास अपने है देने के काबिल, दाता विधाता को क्या दे सकेंगे। किए तूने हम पर है एहसान इतने, के जीवन भी देकर चुका ना सकेंगे। कि जीवन भी देकर चुका ना सकेंगे। ये मैंपन, मेरापन, ये कखपन, ये जीवन, ये संकल्प हर बोल अर्पण।
हम में दिखे तू बने सदर्पण प्राणों के प्यारे बाबा हमारे, तुझे तेरा सब कुछ समर्पण समर्पण। जीवन के दाता सांसों के स्वामी, ये नैया के पतवार